కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులందరూ కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. కృష్ణా జలాల్లో వాటా కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి పోరాటం చేయలేదంటూ పొంగులేటి ఒకవైపు మాట్లాడడం జరిగింది. అలాగే పక్క రాష్ట్రాలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నది మీరు, ఇప్పుడు గుడ్డ కాల్చి మా మీద వేస్తున్నారంటూ కూడా పొంగులేటి మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే హామీలు నెరవేర్చాలంటూ కూడా కంగారు పెడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరొక వైపు పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే గుడ్డ కాల్చి మా మీద వేస్తున్నారంటూ కూడా పొన్నం ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. పక్క రాష్ట్రాలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నది మీరు, మేము కాదంటూ కూడా ఆయన గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.